కష్టం ప్రతిదీ చాలామంది కష్టమే. పొద్దుటే లేవడం కష్టం, ఆఫీస్కి వెళ్ళడం కష్టం, ఆఫీస్లో అప్పగించిన పని చేయడం కష్టం, ఎక్కడో దూరంగా ఉన్న ఆఫీస్ నుంచి ఇంటికి రావడం కష్టం, ట్రాఫిక్లో బండి నడపడం కష్టం, అన్నీ కష్టమే. అంటే బహుశా కష్టం అనేది ఫిజికల్గా కష్టము, మానసికంగా కష్టం కన్నా ఫిజికల్గా కష్టం కన్నా కూడా మన దృక్కోణంలో ఉన్న కష్టాలు ఎక్కువ. అట్లీస్ట్ నాకు అట్లా అనిపిస్తుంది కొంతమంది చూస్తుంటే. ఇంతకుముందు ఒక కుర్రాడు గురించి మాట్లాడింది, కంకోల్ మధుకర్. కాళ్ళు చేతులు లేవు, హాయిగా అందరితో కంపీట్ చేస్తూ 86% 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఇవాళ ఇంకొక మంచి వార్త. రమీ షెర్పా ఉంది. ఈజ్ ఏ నేపాలి గైడ్. అతను క్రియేట్ చేసిన హిస్టరీ ఒకటి తెలుసా, రికార్డు. హీ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్ ఫర్ 31st టైం. 55 ఏళ్ళ పెద్ద మనిషికి, 55 ఏళ్ల వయసులో 31వ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. అంటే హీఈస్ ఏ గైడ్ కదా, ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం అతని పార్ట్ కదా అని ఎవరైనా అంటే కొంచెం ఆలోచించండి. మీ ఉద్యోగం మీరు మామూలుగా చేయడానికి కూడా కష్టపడతారు. అటువంటిది ఎవరెస్ట్ అధిరోహించడంలో ఉండే కష్టాలు, ఉండే ఇబ్బందులు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఒక 4 స్టోరీస్ 5 స్టోరీస్ ఉన్న బిల్డింగు ఒక 2 సార్లు ఎక్కగలుగుతారా? రోజులో ఒకసారి ఎక్కి దిగేసరికి తలప్రాణతో వస్తుంది చాలామందికి, డౌటే ఒక్కర్లా. మోకాళ్ళు నొప్పడితే ఇంకోటి అంటారు. 90,000 అడుగులకి ఎక్కడం. మనం ఇంటిది ఒక 3 floors 4 floors అనుకుంటే 100 steps, మేబీ 120 steps, 120 దిస్ వన్ మెట్లు ఉంటాయి, అవి ఎక్కుతాం. 90,000 అడుగులు. అండ్ he has a record of climbing Mount Everest twice in 15 days. 2 వారాల్లో 2 సార్లు ఎక్కాడు. ఇమాజిన్. అంటే కష్టము అనేది మనసుక శరీరానిక. ఈ షెర్పాని అడిగి చూడండి అని చెప్తాడు. ఎందుకంటే he started climbing Mount Everest when he is 24. This is what he claims. 24 ఏళ్ల వయసులో మొదటిసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు. ఆ తర్వాత నుంచి ఎక్కుతూనే ఉన్నాడు. రోజు అత్త చెప్పింది అనుకరం అయితే